దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం నుండి చూసుకున్నట్లయితే, అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? ఏమండి, అంతేకాదు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమును మీరు నిర్లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే మీరు విశ్రాంతి దినమును ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతారో దేవుని యొద్ద నుండి మీ మీదికి కీడు వస్తుంది. అలాగునని కోపము కూడా మరి అధికముగా మీ పైకి వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే, విశ్రాంతి దినము దేవుని యొక్క దినము, అది దేవుణ్ణి ఆరాధించే దినము. అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. నిర్గమాకాండము 31వ అధ్యాయము 15వ వచనములో 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడు తప్పక మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినము నాడు అది ప్రభు దినము గనక ఎవరు కూడా ఏ పనికి వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే అక్కడ మరణ శిక్ష నొందును అని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి, ఎందుకు ఇలా వాక్యం సెలవిస్తుంది అంటే, నిర్గమాకాండం 16వ అధ్యాయము 23వ వచనములో, అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది. ఏంటి యెహోవా చెప్పిన మాట? రేపు విశ్రాంతి దినం. ఏమండి, రేపు విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున ఏం చేయాలి మరి? వాక్యము చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనంలో, విశ్రాంతి దినములలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. అలా మీరు విశ్రాంతి దినమును పని చేస్తూ నిర్లక్ష్య పెట్టినట్లయితే దేవుని యొద్ద నుండి కోపము మీ పైకి వస్తుంది, కీడు కూడా మీ పైకి వస్తుంది. అయితే మరి ఏమి చేయాలి మీరు విశ్రాంతి దినమున అంటే, దేవుణ్ణి మీరు ఆరాధన చేయవలెను. యెహోవాకు, ఆయనకి అనగా యెహోవాకు ఆరాధన చేయవలెను. ఎప్పుడైతే నువ్వు యెహోవాకి ఆరాధన చేస్తావో, ఎలా? అది కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం సెలవించిన రీతిగా, దేవుడు ఆత్మ గనక ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆయనని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. విశ్రాంతి దినము దేవుణ్ణి ఆరాధించే దినము. ఆ దినమును నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఆయనకి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు చెల్లించినప్పుడు నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం చెప్పబడిన రీతిగా యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచని. నువ్వు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టకుండా ఆచరించినట్లయితే, పరిశుద్ధముగా నీవు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని నువ్వు ఆచరించినట్లయితే, నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.